అన్న నమస్తే. నమస్తే అన్న. చాలా రోజులకు మొత్తం మీద మా కెమెరా ముందుకు రావడం జరిగింది. మీ ఫోక్ పాటలు కాకుండా సినిమా రంగంలో కూడా చాలా మంచి మంచి హిట్స్ ఇయ్యడం జరిగింది. చాలా కాదు ఏదో నంబర్లు వేయలేని చెప్పేసి పాటలు రాసిన వీళ్ళ మీద చెప్పినా సరే కానీ అందరు పెద్ద హీరోలు, కొంతమంది పదర పదర రాసింది ఎవరు? అది వేరే ఫిలిం. అది పదరా పదరా అనేది అది వేరే ఫిలిం. బిక్కు రాతుడు అని బాగుంటుంది పాట, మంచి పాట. అది మీరు గూగుల్లో చూసినట్టుంటుంది ఆ పాటని. అది మీ దానికి అటాచ్ అయింది. ఆ కీవర్డ్ ఉండడం, ఆ ఒకే వర్డ్ ఉండడం వల్ల ఇది కూడా ఎక్కువ ఫేమస్ అయిన పాట అంతే. దాంతోపాటు నాగ చైతన్య, సాయి పల్లవి గారి సినిమాకి కూడా ఒకటి, అది కూడా బాగా అది అవార్డు కూడా వచ్చింది దానికి. మిర్చి 2022 సౌత్ ఇండియన్ లిరిక్ రైటర్, బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు మిర్చి మ్యూజిక్ వాళ్ళు ఇస్తారు కదా, అది కూడా వచ్చింది. జార్జ్ రెడ్డి, రాయల్ ఎన్ఫీల్డ్. అక్కడి నుంచెల్లే బండ్ల మీద పాటలు అనేటివి పరంపర కొనసాగడం మొదలైంది అక్కడి నుంచి. సినిమా ఆడకున్న పాట మాత్రం విపరీతంగా ఆడింది. పాట ఎప్పుడైనా ప్రధాన పాత్ర వహిస్తుంది. మంచి పాట అనేది సినిమాకి సంబంధం లేకుండా పాటలు నిలబడుతుంటాయి. అట్లా సినిమాలో ఆ పాట నిలబడ్డది. కానీ ఇంత మంచి హిట్ పాటలు ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వేయడం జరిగింది? నేను సినిమా ఇండస్ట్రీ మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. సినిమాలో నాకు చోటు ఉన్నది కానీ నేను సినిమాలోనే ఉండాలి అని అనుకోలేదు. సో దానివల్ల రాయలేదు. అవన్నీ నాకు ఫ్రెండ్స్ ద్వారా, మీలాంటి మిత్రుల ద్వారా ఒకరి నుంచి ఒకరికి మనోడు రాస్తాడు బాగానే పర్లేదు రాయించుదాం ఇప్పుడు పిక్చర్ కంటే, నాకు అప్పుడు టైం కుదిరి నేను అందుబాటులో ఉన్నప్పుడు రాసిన ఫిలిమ్స్ అవి. నేను సినిమా ఇండస్ట్రీ కోసం ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఫైల్ ప్రిపేర్ చేసుకొని పట్టుకొని తిరగలేదు. అని నాకు అవి విరాట పర్వం పిక్చర్ కానీ, చోర్ బజార్ కానీ, ఈ సినిమాలన్నీ నాకు ఎట్లా వచ్చినాయి అంటే త్రూ ఫ్రెండ్స్ త్రూనే అట్లే వచ్చినాయి. అట్లా వచ్చిన అవకాశాలు తప్ప, ఆపర్చునిటీస్ తప్ప వేరే కాదు. నేను తిరిగితే వచ్చినాయి కాదు. అట్లా నేను తిరిగి ఉండుంటే మొదట్లో తిరిగినాం 2008, 7, 6 ఆ పీరియడ్లో వచ్చి ఒక 2-3 ఇయర్స్ ఇక్కడ తిరిగినాం. అట్లా తిరిగి నేను రిటర్న్ పోతున్నప్పుడు నాకు ఈటీవీ సుమన్ గారు నాన్ స్టాప్ అని ఒక ఫిలిం చేసినారు. ఆ నాన్ స్టాప్ అనే ఫిలింకి 2 పాటలు రాసినాం. దాంట్లో బాగుంటాయి పాటలు. అక్కడే ఉండుంటే ఇప్పటికి వచ్చేటోళ్ళం. ఇప్పుడు రామజోగయ్య గారు, అనంత్ వీళ్ళంతా మేము బ్యాచ్మేట్స్ అయ్యేవాళ్ళం. ఒకవేళ వచ్చింది నా ఇటే వచ్చుంటే. కానీ అక్కడ సామాజిక ఉద్యమాలు ప్లస్ తెలంగాణ యాజిటేషన్, అది ఎందుకు నాకు తృప్తి అనిపించింది. అది మనం ఎప్పుడో స్వాతంత్ర పోరాటం గురించి చదువుతాం కదా, భారత స్వాతంత్ర్య ఉద్యమం కోసం చదివినట్టుగానే రేపటి చరిత్రలో నా గురించి కూడా చదువుకుంటారు అనిపించింది. ఆ అవకాశం నాకు దొరికింది. స్వయంగా ఒక ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది అనిపించి అక్కడ పని చేసినాం. దాని రిజల్ట్ కూడా చూసినాం. అన్న, మీరు తెలంగాణ ఉద్యమం మొత్తం నడిపించింది పాట. ఆ పాటకు ప్రాణం పోసిన దాంట్లో మీరు ఒక చేయింది, మీ పాత్ర ఉంది. ఓయిలో నడిపించింది కూడా మీది ఒక పాత్ర ఉంది. కానీ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినాక కూడా మీకు ఎలాంటి పొజిషన్ రాకపోవడం? నేను ఫస్ట్ రాజకీయాలకు పోలేదు. నేనే చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం చేసినాం. దాని తర్వాత ఆగినాం. 5 ఏళ్ళు ఎలాంటి వర్క్ చేయలేదు. పొలిటికల్ వర్క్స్ కానీ, తర్వాత మూవీ వర్క్స్ కానీ, ఇంకా ఏది కూడా చేయలేదు. ఆ 5 ఏళ్ళు కొంచెం మేము ఒక ట్రాన్స్లో ఉన్నాం, అంత ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా. ఆ తర్వాత ఇప్పుడు పాలిటిక్స్లకు వచ్చి ఉన్నాం. అప్పుడు లేము. నేనేం అడగలేదు. నేను ఏ పొజిషన్ ఎప్పుడు అడగలేదు పార్టీని. మేము అడగాల్సిన టైం వచ్చినప్పుడు, అడుగుదామని డిసైడ్ అయినప్పుడు గవర్నమెంట్ పోయింది. అడుగుదామని ఇప్పుడు డిసైడ్ అయ్యారు, గవర్నమెంట్ పోయింది. కానీ మీ స్నేహితుడు బావా బొమ్మర్ది అని పిలుచుకునే స్టేజ్లో ఉన్న సాయి చంద్ అట్లాంటిది ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ మీరెందుకు అప్పుడు మీకు ఎలాంటిది అడగలేకపోయారు? నేను ఫస్ట్ చాలామందికి ఒక క్లారిటీ ఉండాలబ్బా. చాలామందికి క్లారిటీ ఉండాలి. నేను పాటలు రాస్తాను, పాడుతాను, మాటలు పడలేను. నేను మనతో కాని పని. గోరెటెం కన్నా ఏ వేదికలకి పాట పాడితే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు? ఏ రాజకీయ వేదిక ఎక్కి పాడలే. ఆయన వృత్తికి, ఆయన ఎంచుకున్న పనికి, ఆయన చేసిన సేవకు గుర్తించి ఆయనకు అవకాశం ఇచ్చారు. మేము ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళం. ఈ వేదికలు ఎక్కి పాడి విమర్శ చేసి అట్లా చేసేది కాదు. అట్లా చేసిండు సాయి చంద్. చేసి మాటలు పడ్డాడు, దాడులు జరిగినాయి. సాయి చంద్ అనేవాడు చాలా చేసిండు, దెబ్బలు తిన్నాడు. టీఆర్ఎస్ పార్టీకి సాయి చంద్కు బలమైన రిలేషన్ ఏర్పడి 6 ఇయర్సే. 6 సంవత్సరాల లోపల ఆ వేదిక మీద పొలిటికల్గా అతను ఒక స్పీకర్గా, ఒక సింగర్గా, ఒక రైటర్గా, పర్ఫార్మర్గా
అన్నీ చేసిండు ఆయన. పాపం ఎవరం పట్టించుకోలేదు. ఆయన దాని దగ్గర ఉండి చేసిండు కాబట్టి ఆయనకు పదవి ఇచ్చారు, నామినేటెడ్ పోస్ట్ ఒకటి ఇచ్చారు అంతే. అది రావడం వెనకాల కూడా సాయి చంద్ చాలా పోరాటం చేసిండు, చాలా గొడవలు జరిగినాయి, చాలా అణచివేతలు జరిగినాయి. ఇప్పుడు అవసరం అనేది జరిగింది, ఇన్ని జరిగి కూడా వచ్చినాయి. సాయి చంద్ అనేవాడు అక్కడ దాకా పనిచేసిండు, రాజకీయంగా పనిచేసిండు. నేను అప్పటికి ఇంకా రాజకీయంగా చేయలేదు, ఇందాక నేను చెప్పిన కదా, నేను రాజకీయంగా లేను. సాయి రాజకీయంగా ఉన్నాడు, అతని రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి పనిచేసిండు. దానివల్ల అతనికి పదవి వచ్చింది. ఒకవేళ నేను కూడా ఆయనలాగా రాజకీయం చేసి ఉంటే, నేను కూడా అట్లా తిట్టడం అది చేయడం అప్పుడు కనుక చేసి ఉంటే, నేను కూడా అట్లా నేను సాయి ఇద్దరం సేమ్ టైంలో ఏదో ఒకటి కొట్టేవాళ్ళం. నేను అది చేయలేదు. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన, అతను నాకంటూ 6 years బిఫోర్ స్టార్ట్ చేసిండు. కాబట్టి పార్టీతో కలిసినా అది నిజం. అన్న ఇప్పుడు సాయి చంద్ అన్న కాలం చేసిన తర్వాత రజనక్కకి అదే పొజిషన్, అదే సీటు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత దారుణంగా ఫోటో కూడా తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత కూడా ఆవిడ తీసేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వం చేసింది? మీకు విషయం చెప్తాను భయ్య, మనం అద్దీంట్లో ఉన్నాం. వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేయమనొచ్చు, ముందు కాల్ చేయడమే మన సంస్కారం. వాళ్ళు అడిగేదాకా మనమే తెచ్చుకోవద్దు. అర్థమైందన్న, అంతే. దీంట్లో ఏం లేదు, అది పెద్ద విషయం కాదు, అది పెద్ద చర్చ కాదు. ఓకేనా? నీకు మనం మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మనం అవతలి వాళ్ళని అట్లే నిర్దాక్షిణ్యంగా పదవులు తీసేసినాం, నామినేటెడ్. వాస్తవం. వాళ్ళు కూడా వచ్చినప్పుడు చేస్తారు కదా, మనం ఏం చేయాలి అప్పుడు? మనం వాళ్ళకంటే ముందు, వాళ్ళు మన దాకా రాకముందు మనమే బయటికి వెళ్ళిపోవాలి. అది మనకు గౌరవంగా ఉంటుంది, మనది కాదు, ఉండదు. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో, మీకు అంతెందుకండి, గవర్నమెంట్ పోయింది, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోయారు. ఒకవేళ నేను ఏదైనా నామినేటెడ్ పోస్ట్లో ఉంటే ఆయన వెళ్ళిపోయాడని తెలిసినప్పుడే సైన్ చేస్తాను. మనల్ని అడిగేంత దూరం తెచ్చుకోవద్దు. మనం ముఖ్యమంత్రి లేనప్పుడు మనం ఎక్కడ ఉంటాం? ప్రభుత్వం లేనప్పుడు మనం ఎందుకు కొనసాగుతాం? మనం ఒక జెండా కింద పనిచేస్తేనే మనకు గుర్తింపుకి ఇచ్చింది. మన జెండానే లేనప్పుడు మనం ఎందుకు ఉంటాం? ఇమీడియట్గా వెళ్ళిపోవాలి మనం. అది సబ్జెక్టే కాదు. అన్న ఏపూరు సోమన్న మీకంటే ముందు మీతో పాటు కలిసి ఉద్యమకారుడు, కానీ పార్టీని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఏమో అయిండొచ్చు. ఇప్పుడు మీకు తెలియాల్సిన విషయం, కవులు అనేవాళ్ళు స్వతంత్ర జీవులు, దేని కింద పనిచేయరాదు. ఆయన మొదటి నుంచి విప్లవోద్యమంలో పనిచేసిండు, నక్సలిజం బేస్ పనిచేసిండు, దాని తర్వాత కుల ఉద్యమాలలో పనిచేసిండు. అట్లా అతను పనిచేస్తూ వచ్చినప్పుడు ఆయన దేని కిందనైతే పనిచేయాల్సి వచ్చిందో దాని కింద ఆయన పనిని 100%, 100% నిర్వర్తించిండు. బేసిక్గా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కాదు కాబట్టి పార్టీలు ఎంచుకోవడంలో చిన్న చిన్న తేడాలు వచ్చి అతను రెండు మూడు పార్టీలు మారాల్సి వచ్చింది. అట్లా వచ్చినప్పుడు ఆయన ఏ పార్టీతో ఫ్రెండ్షిప్ చేస్తే, ఏ పార్టీలో నాయకునిగా కొనసాగితే ఆ పార్టీ కోసం అప్పుడు చేసింది, దాన్ని తప్పలేదు. ఆయన అప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఆయన పనిని ఆయన నిర్వర్తించింది, అంతే. పార్టీకి అనుకూలంగా, అంతే కదా. ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారికి నేను వ్యతిరేకంగా పాటలు పాడి, వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, వ్యతిరేకంగా వెళ్తే ప్రొద్దునైనా సరే ఈ తెలంగాణ వాడిని, ఈ తెలంగాణ కోసం నేను ఒకప్పుడు పోరాడిన వాడిని, ఈరోజు నేను వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు నన్ను క్వశ్చన్ చేస్తారు, ఈరోజు కాకుండా రేపైనా క్వశ్చన్ చేస్తారని ఆయన మనస్సాక్షికి తెలిసి ఉండదు. రాజకీయంలోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అంజన్న, మీరు ఆలోచించే కాంటెక్స్ట్ అనేది ఉండదు. ఫస్ట్ రాజకీయంలోకి పోవద్దు కవి అనేవాడు. పోయిన తర్వాత మీరు చెప్పిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడం అనేది నేనైనా మీరైనా ఎవరికైనా కష్టమవుతుంది, సాధ్యపడదు. రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఏదైనా సంభవించవచ్చు. ఒక పార్టీని స్టిక్ ఆన్ అయి ఉండటం అనేది అది పూర్తి స్థాయి వాళ్ళకుండే ఒక ఫైనల్ డెసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఒకటే సంస్థలో పనిచేయడం అనేది మీరు తీసుకున్న మీ వ్యక్తిగత నిర్ణయం మీద, మీకున్న నియంత్రణ మీద, మీకున్న భవిష్యత్తు చూపు మీద ఆధారపడి ఉంటుంది. అది మనం డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే ప్యూర్లీ పొలిటీషియన్సే చాలామంది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు, ఆయన ఏ బేస్డ్ వచ్చిన్నారు? టీడీపీ ఆయన కంచుకోట. ఎక్కడున్నాడు ఆయన? టీఆర్ఎస్లో ఉన్నాడు. కొండా మురళి అన్న ఉన్నాడు. మురళి అన్న ఏ పార్టీ? కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చిండు, తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. మధ్యలో వైసీపీతో కూడా చేద్దామని ఆలోచన చేసింది. తలసాని గారు కూడా దీంట్లో ఉండి దీంట్లోకి వచ్చినాడు, అప్పుడు వ్యతిరేకం ఇచ్చిన వాడే. నేను ఏమంటున్నా అంటే, వీళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి పార్టీ మారుతున్నప్పుడు ప్రజలు 1-2 రోజులు మాట్లాడుకొని వదిలేస్తారు.
మేము కవులం కాబట్టి ఒకవేళ మేము రాజకీయాలు చేస్తే పార్టీ మారితే మేము ఇచ్చిన స్టేట్మెంట్లు అనేవి వాళ్ళకు మనసులో బలంగా నాటుకపోయి ఉంటాయి కాబట్టి సోమన్న లాంటి వాళ్ళు పార్టీ మారినప్పుడు దాన్ని డైజెస్ట్ చేసుకోరు పీపుల్ అంతే. కానీ సోమన్న లోపల కూడా పొలిటీషియన్ ఉన్నాడు, సోమన్న పాటలో కూడా రాజకీయం ఉన్నది, సోమన్న కూడా రాజకీయం అవసరం, ఆయన నేను రాజకీయం చేస్తా అని చెప్పిండు అని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే ఆయనను కవిగా, ఒక కళాకారునిగా, ఒక పబ్లిక్ పర్ఫార్మర్గా, జనాల్ని మేల్కొల్పేవాడిగానే ఎక్కువ జనం ఇష్టపడ్డరు, చూసిండ్రు, ఆయన అట్లనే వెల్కమ్ చేసిండ్రు. కాబట్టి ఆయన తొందరగా రాజకీయంగా పార్టీలు మారితే యాక్సెప్ట్ చేయక మాట్లాడుకుంటారు. కానీ అతను ఎంచుకున్న దారిలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన వరకు కరెక్టే. ఇప్పుడు మీకు కొండా మురళి అన్న విషయం కానీ, దయాకర్ అన్న విషయం కానీ, తలసాని శ్రీనివాస్ గారి విషయం కానీ, అంతేందుకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ? టీడీపీలో ఉండే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో. ఇట్లనే ఉంటుంది, మైగ్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకైతారంటే వాళ్ళు పరిస్థితుల్ని బట్టి మైగ్రేట్ అవుతూ ఉంటారు. దాంట్లో అసలు తప్పలేదు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అక్కర్లేదు. అట్లా మీరు రేపు మారుతారా ఏందని మీకు క్వశ్చన్ వస్తుంది. నేను మారే ఉద్దేశాలు అసలు ఫస్ట్ అటుపోయే ఆలోచనలు నాకు ఏం లేవు. ఇన్ కేసు రేపు జరుగుతుంది జరగదు అని నేను మీకు ఏది కూడా గ్యారంటీ ఇవ్వలేను. డిపెండ్స్ ఆన్ మూడ్, డిపెండ్స్ ఆన్ టైం అన్న. ఇప్పుడు దాంతోపాటు మీలాగా కవులు, మీలాగా సింగర్స్, పర్ఫార్మర్స్ వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు, వెనుకబడి ఉన్నారు. ఇప్పటిదాకా వచ్చిన పాట పాడుతూ ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ అయిన వాళ్ళు ఉన్నారు, గద్దెలెక్కిన వాళ్ళు ఉన్నారు. వెనకాల ఉన్న వాళ్ళకి అందరికి న్యాయం జరిగిందంటారు. ఎందుకంటే పొజిషన్స్ ఆల్రెడీ పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు, ముందు నడిచిన వాళ్ళకి పొజిషన్స్ వచ్చినప్పుడు వెనకాల నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంత మంచి సహృదయం ఉన్న వాళ్ళు ఉంటే, ఇంత మంచి స్వభావం గల వాళ్ళు ఉంటే భారతదేశంలో ఇంత పేదరికం ఉండేదా? సంపాదించుకున్నవాడు ఏ విధంగానైతే తన సంపదని పంచిపెట్టాలని అనుకోవడం, కులం పునాదుల మీదనో, పార్టీ పునాదుల మీదనో, కొన్ని సామాజిక కారణాల వల్ల కలిసి వచ్చిన పునాదుల మీదనో పైకి వచ్చిన వాడు ఎవడైనా వాడి వెనకాల ఉన్నవాడిని బతికించాలని కోరుకోడు. అట్లా కోరుకోవడం, వెనకాల ఉండి కోరుకోవడం మన స్టూపిడిటీ అవుతుంది. ఎందుకంటే మీరే కొన్ని సందర్భాల్లో బాలకిషన్ నన్ను రాజకీయంగా అనగదొక్కిండు అనలేదు, నాకు రాజకీయంగా అవకాశం ఇవ్వలేదు అనలేదు. అతనెవరు ఇవ్వడానికి? రాజకీయం గురించి మాట్లాడలేదు. నన్ను ఆయన అనగదొక్కిండా నేను ఎక్కడ చెప్పలేదు. నేను సూర్యుని లాంటి బ్రదర్. ఒకవైపు ఒకసారి ప్రకాశిస్తూనే ఉంటాను అనుకుంటారు, 24 గంటలు వెలుగుతూనే ఉంటాను నేను. నన్ను ఎవ్వడూ ఆపలేడు, నేను ఎవ్వడికి కంట్రోల్ గాను, ఎవడి కంట్రోల్లో బతకను నేను. ఫస్ట్ కొన్ని సందర్భాలు శాలరీ సంథింగ్ ఏదో కూడా మీరు అడగాల్సింది అది. అతను శాలరీ ఆపిండు, సాలరీ వాంటెడ్లీ బాలకృష్ణ ఆపిండు. దీంట్లో ఇంకేం మర్మం లేదు, మాయ లేదు. అతను ఏంది అంటే సేమ్ సామాజిక వర్గం ఎప్పటికున్న సురేందర్ నా మీద పడతాడు, సేమ్ సామాజిక వర్గం సాయి ఉన్నాడు, సాయి ఎప్పటికున్నా నా మీద పడతాడు. వాడు వీడిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళు లెఫ్ట్ రైట్ నిలబడి కనుక దాడి చేస్తే ఇద్దరు చెరో వైపు వస్తారు. ఎట్ ద సేమ్ టైం ఏపూరి సోమన్న కూడా ప్రతిభావంతుడు, అత్యంత ప్రభావం చేయగల పర్ఫార్మర్. ఒకసారి పార్టీ దృష్టిలో పడ్డ, పబ్లిక్ ఒకసారి పొలిటికల్గా వీళ్ళు కనెక్ట్ అయిన ఈ ముగ్గురితో నాకు కష్టం అవుతుందని మా ముగ్గురికి జీతాలు రాకుండా ఆపిండు. అట్లా ఆపినప్పుడు సాయిని నువ్వు పార్టీకి వెళ్ళిపోయి పని చేసుకోమని చెప్పి సాయిని ఎంకరేజ్ చేసినాం, కానీ మేము పోలేదు. నేను సందర్భం వచ్చినప్పుడు బాలకృష్ణ గురించి ఆయన వివరాలన్నీ చెప్పేసి ఒకసారి వార్నింగ్ ఇచ్చడం జరిగింది. ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది, అంటే పెద్దవాళ్ళతోటి. అది వార్నింగే, నేనే వార్నింగ్ ఇచ్చిన, పెద్దవాళ్ళు ఎవరితో కూడా ఇవ్వలేదు. ఒక వీడియో కూడా చూస్తాను మీది, నేనే డైరెక్ట్ వార్నింగే. దీంట్లో ఏం లేదు, నువ్వు అన్యాయం చేసినావు, నువ్వు చేసిన అన్యాయం గురించి నేను అసలే వదిలిపెట్టా, నీ గురించి ఖచ్చితంగా చర్చిస్తా సమాజంతో అని చెప్పినావు. కానీ అప్పుడు నాకు తోడు నిలబడ్డ మీడియా అందరికి కూడా కృతజ్ఞత చెప్పాలి భయ్య. అప్పుడు నాకు తోడు నిలబడ్డ మా కళాకారులందరికీ కూడా కృతజ్ఞత చెప్పాలి. ఈ సందర్భంగా మీడియా వాళ్ళకి, ఈ సందర్భంగా నా తోటి కళాకారులందరికీ కృతజ్ఞత చెప్తున్నా. అది జరిగింది. నన్ను ఎవరో ముందు పోయిన వాళ్ళు వెనక్కి లాక్కపోలేదు అది అనేది నేను ఎక్కడ లేదు. అసలు అట్లా ఆ లైఫ్ స్టైల్ నాది కానే కాదు. దాంతోపాటు మీ విపరీతమైన కోపం కూడా, అంటే ముక్కు మీద ముక్కుసూటి కోపం అంటారు కదా, ఎదుటోడు తప్పు చేసినట్టు అప్పుడే తిట్టడము, మీ దగ్గరకు వచ్చిందంటే కూడా అప్పుడే తిట్టడం, చాలు అప్పుడు అంతే. మళ్ళీ ఇంకా రెండో నెక్స్ట్ భారతదేశంలో కోర్టు వ్యవస్థ మీరు చూడండి. ఇప్పుడు మన దగ్గర మర్డర్ ఒకటి చేసి నడి రోడ్డు మీద మర్డర్ ఒకటి చేసింది వాడా కాదా అని న్యాయం కోసం చర్చలు జరుగుతుంటాయి. మన న్యాయ వ్యవస్థ అట్లాంటిది. కళ్ళ ముందు సాక్ష్యం ఉన్న సాక్ష్యాలను కొని మార్చగలుగుతాం. ఓకే, ఎవ్వరు లేకున్నా సాక్ష్యం కనబడుతున్నా అది అబద్ధం అని ఆరోపణ చేస్తే దాని మీద చర్చ జరుపుతాం. నేను మనకు భారతదేశ కోర్టు వ్యవస్థ లాంటివి కాదు.
నక్సలిజంలో ఒకటి ఉంటుంది ప్రజాకోట్ అని, ప్రజాకోట్లు అంటాను నేను. ఆన్ ది స్పాట్ అది తప్ప ఒప్ప అప్పటికప్పుడు పరిష్కరించి దాన్ని ఆ నిమిషం క్లియర్ చేస్తే మనం ఇంకో స్టాప్కి వెళ్ళిపోగలుగుతాం. ఇట్లా చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంతటితోనే అయిపోయిందేమో, ఇక్కడ మనం ఇంత ర్యాపిడ్గా డెసిజన్ తీసుకోవడం వల్ల మనం వీళ్ళకి దూరం అయిపోతేమో, మనకు వీళ్ళకి రిలేషన్స్ ఇక్కడే క్లోజ్ అయిపోతే ఇక్కడితో అయిపోయిందేమో అనే ఫీలింగ్ ఉంటుంది మీకు. అంటే ఇది ఇంత ఉండడం వల్ల కొన్నిసార్లు దెబ్బ తగిలే అవకాశం కూడా మీకుంది. దెబ్బలు నాకు ఏం తగలలే. ఎందుకు తగలేదు అంటే ఇది అంత ఎవరికి వాళ్ళు బయట నుంచి చూసి వాళ్ళు అనుకుంటారు. నాకు దెబ్బ తగిలి ఉంటే నేను పాట రాయకుండా ఉండాలి, నాకు దెబ్బ తగిలి ఉంటే నేను వెనకబడిపోయి ఉండాలి, నాకు దెబ్బ తగిలి ఉంటే నేను ఏం పని చేయకుండా ఉండాలి, నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉండాలి, సురేందర్ దొరుకుతలేడని చర్చని ఉండాలి. జరిగినాయి జరగలే. ఎప్పుడు మీడియా ముందు ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, పాటలో ఉన్నా, ఎప్పుడు నేను నా పనిలో ఉన్నా. నేను ధర్మాన్ని పాటిస్తా కాబట్టి ఆన్ ది స్పాట్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటాను. నాకు మనసులో పెట్టుకొని చూద్దాం అంజని రేపు ఎక్కడో ఒక దగ్గర ఒత్తుదాం, అబ్బా ఎక్కడో దొక్కుదాం, ఈ కేటగిరీ పీపుల్ నేను కాదు. ఇంకొకటి, కళాకారుడు అనేవాడు మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తే వాడు క్రూయల్గా మారిపోతే వాని లోపల ఉండే సెన్సిటివిటీ అనేది చచ్చిపోతుంది. ఆ సునిశ్చితత్వం అనేది కోల్పోయినామంటే ఇన్ని కోట్ల మందిని రంజింపజేసే ఆలోచనలు మనకు రావు. మనం కూడా చాలా క్రూయల్గా మారిపోతాం. మనం కూడా ఒక మాఫియా లీడర్ లాగా ఆలోచిస్తాం. అది అత్యంత క్రూరమైన చర్య అన్నమాట. అది ఉండద్దు మన దగ్గర. కవి అని మీరు ఇప్పుడు గోరేటి వెంకన్న అన్నాడు. అందరు ఏమంటారంటే కవులు అంటే ఎమోషనల్ అంటే, కవి ఎమోషనల్ కాబట్టే మీరు ఇన్ని పాటలు వింటారు. కవి కూడా వీళ్ళలాగా నటించుడైతే, కవి కూడా అందరిలాగా ఆ టైంలో చూసింది మనసులో పెట్టుకుని ఎప్పుడో టైం వచ్చినప్పుడు వేద్దాం అనుకోకపోతే కాదు. కవి ఈ సందర్భంలో చూస్తే మొన్న ఆటో డ్రైవర్లు అందరూ పాపం ఏడుస్తుంటే బాధ అనిపించింది. కానీ రేవంత్ అన్నకు అది ఒక డెసిజన్ మంచిగా అనిపించింది, చేసిండు. ఆయన ప్రయోగం చేసి చూస్తాడు. విన్నా బ్రదర్, ఆయన ఒక ప్రయోగం చేసిండు, బస్సు వదిలిపెట్టి చూద్దాం ఏం జరుగుతుంది. ఆయనకు అనిపించింది చేస్తాడు, చేయనియాలే. కానీ ఆటోలో వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నాకు క్లోజ్ ఫ్రెండ్స్, మా ఊర్లో డప్పు సమ్మయ్య అని ఉంటాడు తమ్ముడు అని, సత్య అని వెళ్తాం అందరం. బట్ అప్పుడు నాతోని వస్తాడు, ప్రోగ్రామ్స్కి వస్తాడు, టేప్స్ ప్లే చేస్తాడు. ఇప్పుడు ఖాళీ టైంలో ఇంటి దగ్గర ఆటో ఉంటుంది, ఈవెంట్స్ ఏం లేనప్పుడు ఆటో నడుపుకుంటాడు. ఏమైనా అని ఆటో ఎట్లా తమ్ముడు అని అడిగినా. అన్న నేను ఆటో అమ్ముకొని వేరే కార్ అన్న ఏదైనా సెకండ్ హ్యాండ్లో కొనుక్కోవాలని తిరుగుతాను అన్నాడు. ఎందుకు అప్పుడే నీ ఆటో రిజెక్ట్ చేసిరా జనం అన్న. అవునన్న రేవంత్ అని వచ్చినాక నా ఆటో పక్కన పెట్టాల్సి వచ్చింది అన్న ఫ్రీ బస్ ఇచ్చింది కదా, ఎవరు ఎక్కుతలేరు, నా ఆటో పట్టించుకు ఎక్కుదూరం అని కూడా వస్తలేరు అన్న అన్నాడు. నీకేమనిపిస్తుంది రా అన్న? నాకు ఏం బాధ అనిపిస్తుంది అన్న, నాకు కష్టమవుతుంది, నా కష్టాలు పెద్దగా ఉన్నాయి, నాకు ఆటో చిన్నగా ఉన్నది, దీంట్లోనే కలిసి వచ్చే సంపద, నేను దీన్ని కోల్పోయినట్టు అయిపోయింది అన్న, ఇప్పుడు దీన్ని నమ్ముకొని నేను అప్డేట్ కావాలి, అప్పు చేయాలని ఏం చేయాలి, ఎటు వాళ్ళు నాకు అర్థమవుతలేదు అన్న. వాని మనసులో విషం నాటకపోకుండా విషయం చెప్పిన, నువ్వు ఆటో నడిపితే నీ జీవితం చిన్న అయిపోద్దిరా, ఒకవేళ నువ్వు ఇన్కేస్ కార్ తీసుకోగలిగితే ఇంకా నువ్వు పెద్దగా అచీవ్ అవుతారో ట్రై చేసి చూడని చెప్పిన. నీకేమైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తా. అట్లా అందరికీ చేయలేము, నా దగ్గర ఉన్న విషయం చెప్పిన. కానీ అంత చెప్పినా నా లోపల కవి ఒకటి ఆలోచించిండు. అదే ఎవరినైనా కూడా ఇప్పుడు విమర్శ చేయడం చాలా ఈజీ భయ్య, విమర్శించడం అనేది విపరీతంగా విమర్శించవచ్చు, పెద్ద విషయమే కాదు. కానీ ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఎంత లోతైన అధ్యయనం ఉంది, వాళ్ళ ఆలోచన ఎట్లుంది, వాళ్ళు ఏం పరిశీలించుకుంటారు, ఏం చేస్తున్నారో దానికి కూడా టైం ఇవ్వాలి, ఇవ్వకుండా ఆవేశపడద్దు. కానీ ఇంత చూసినా ఎమోషనల్ అని చెప్పిన ఇందాక నేను కవిని కదా, వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆటో చిన్నది ఆకలి పెద్దది అని రాసిన, ఆటో చిన్నది ఆకలి ఏమో పెద్దది అని రాసిన. కానీ రాసినాక నాకు అనిపించింది మనం దీని మీద ఎందుకు ఇంత ఎమోషనల్ కావాలి, ఇప్పుడు వెయిట్ చేద్దాం అని పక్కన పడేసినాం. అట్లుంటాడు కవి. చిన్న సందర్భాన్ని కూడా చిన్న సందర్భాన్ని కాదు, అంత సహజంగా అంత మానవీయ కోణాలు అంత మానవత్వంతో ఉంటాం కాబట్టి పాట పుడుతుంది, లేకపోతే పుట్టది. గద్దరన్న ఎంత ఆలోచించుంటే ఎంత బాధపడి ఉంటే అన్ని పాటలు రాసింటాడు సమాజం కోసం. ఎందుకో గద్దరన్న కాలంలో పాటలు రాసిన సినిమా కవులు కూడా ఉన్నారు. ఎందుకో సినిమా కవిత్వాన్ని పెట్టుకొని డ్యాన్స్ చేస్తాం, ఎగురుతాం, దునుకుతాం. ఎందుకో గద్దరన్న పాట వస్తే విని ఆలోచనలో పడి తిరుగుబాటు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, బతుకు పోరాటం చేస్తాం, ఆకలి గురించి మాట్లాడతాం. ఎందుకు? గుండెని కదిలిస్తుంది. వాళ్ళు ఎమోషనల్, వాళ్ళు వాస్తవ పరిస్థితులను అప్పటికప్పుడు స్పందిస్తారు, వాటి మీద రాస్తారు, చేస్తారు. కాబట్టి మనం ఇంత గౌరవిస్తాం, ఇంత గుర్తుపెట్టుకుంటాం. శ్రీశ్రీ గారు ఉన్నారా? లేరు. ఇప్పటికైనా దలుచుకుంటలేమా? ఎందుకు చెప్పినా అంటే, నేను ఎప్పటికప్పుడు ఎందుకు పరిష్కరిస్తా అంటే, ప్రజాకోట్లు ఏంది అంటే సమస్యలను దగ్గరికి వచ్చి చూస్తారు. ఒకేసారి నిలబెట్టి రాత్రికి రాత్రి ఆ ఊరిలో ఉన్న సమస్యలన్నీ ప్రజల మధ్యలో నేను నిలబెట్టి, నువ్వు తప్పి చేస్తే నీ తాట తీసి నీ తోలంతా వలగొట్టి అన్నలు కూర్చునేటి విషయం చెప్పి న్యాయం చేసిపోతారు అక్కడనే. ఇంకా న్యాయం తర్వాత మళ్ళీ వాడు ఇంకేమైనా చేసినట్టే చంపేసే కార్యక్రమం ఉంటుంది. అట్లాంటి ప్రజాకోట్ అనేది నేను చిన్నప్పటి నుంచి కొన్ని 100 సార్లు 1000 సార్లు చూసిన మా ఊర్లలో.
ఆ స్వభావం నాకు అలవాటైంది. దాన్ని ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడు పరిష్కరించలేదు. ఇంకోటి మా నాన్న పంచాయతీలు చేసేది. మా ఇంటి ముందు పెద్ద గద్దెలు ఉండేది, అక్కడిక్కడి గద్దెలు ఉండేది, కిందనేమో పౌల్ట్రీ కోళ్ళను అమ్మేది, పైన ఆ గద్దె మీద మా నాన్న ఆడ కూర్చొని పంచాయతీ చేసేది. ఆ పంచాయతీ ఏంది, అది ఎక్కడే గొడవ జరిగినా ఇక్కడ మా నాన్నమ్మడికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుండేది. ఆడ దిగని పంచాయతీ, గ్రామ పంచాయతీ కాని పంచాయతీ మా ఇంటికాడ అయ్యేది. మా గ్రామ పంచాయతీ దగ్గర ఏ పంచాయతీలు అక్కడే అయ్యేది. అక్కడికి చూసేది, ఇక్కడికి చూసేది. అది అప్పటికప్పుడు తెలుసుకునేది. మనం కూడా అట్లే ఉండాలి మన జీవితంలో. మన దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఆన్ ది స్పాట్ మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పి కొంచెం ఆలోచించి చెప్పి పంపించాలని డిసైడ్ అయినా అంతే. అన్న ఇంకొక మాట, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు గద్దరన్న అంటే గుర్తుపట్టని ఎవరు ఉండరు. ముసలోళ్ళ దగ్గరికి నుంచి ఇప్పుడు మన జనరేషన్, చదువుకున్న జనరేషన్ కూడా గద్దరంటే తెలుసు. గద్దరన్న ఎన్నో వేల పాటలు పాడిండు, నిలబడ్డ దగ్గర పాట రక్తి కట్టించేంత గొప్ప వ్యక్తి. గద్దరన్నను ఎప్పుడు హిస్టరీ మర్చిపోదు. అలాంటి గద్దరన్న తెలంగాణ పోరాటానికి ఎంతో కష్టపడి చేసిండు. ఆయన ముందున్నాడు, కళాకారులకు, కవులకు అందరికి ముందట నుండి నడిపించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మన సీఎం క్యాంప్ ఆఫీస్ ముందట 3 రోజులు కూర్చోవాల్సిన అవసరమే వచ్చింది ఆయనకి. గవర్నమెంట్కు పిఆర్ఓలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కళ్ళు తెరిచి చూసుకోవాల్సిన విషయం. అంత పెద్ద మనిషిని, అంత పెద్ద లెజెండ్ని తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినందుకే, తెలంగాణ కోసం మాట్లాడినందుకే ఆయన బాడీలో తూటాలు దింపారు. తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో మొదటి గాయం ఎవరికన్నా అయింది అంటే అది గద్దరన్న గుండెకి అయింది, గద్దరన్న పాటకి అయింది, గద్దరన్న శరీరానికి అయింది. బెల్లి లలితక్క చంపివేయబడ్డది, నరికివేయబడ్డది. తెలంగాణ కోసమే బెల్లి లలితక్క అవును, అది చెప్తున్నా కదా. అట్లాంటి వాళ్ళని బయట నిలబెట్టడం అనేది అది మన ప్రభుత్వం చేసుకున్న తప్పు. అది 100% ప్రభుత్వం చేసిన తప్పు. అది ఇదే ప్రభుత్వంలో ఆయన ముందు మీరు నడవంటారా, మీ వెనకాల నేనున్నా అని చెప్పిన ఎమ్మెల్యేలను నిలబెట్టి ఆయన ముందు నడిపించిన వ్యక్తి. అలాంటిది కనీసం 3 రోజులు ఉంటే లోపల గద్దరన్న ఉన్నాడు బయట నిలబడ్డాడు అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వలేదా, లేకుంటే కావాలని వదిలిపెట్టడం జరిగిందా? ఇది ఒక తెలంగాణకు ఒక అన్యాయమేనా? అది గవర్నమెంట్ చేసిన తప్పే భయ్య. నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ది తప్పు. గద్దరన్న లాంటి వ్యక్తి వచ్చి నేను కలవాలి అన్నప్పుడు ఆయనకు సమయం ఇచ్చి కూర్చుండి మాట్లాడి ఆయన ఏం చెప్తాడో దాన్ని తీసుకొని మనం చేయగలిగితే చేస్తామని, చేయలేకపోతే చెయ్యమని చెప్పి పంపించాలి. అది తప్పు జరిగింది. ఎందుకంటే అలాంటి పెద్ద వ్యక్తికే, ఒక కళాకారునికే తప్పు జరిగినప్పుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీ తర్వాత వస్తున్న తరానికి ఇన్స్పిరేషన్గా ఎలా తీసుకోవచ్చు? గవర్నమెంట్ నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా నెక్స్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ జరగవచ్చా? ఇప్పుడు అదే ప్రభుత్వంలో మీరు చూడండి భయ్య, ఇదే మన ప్రభుత్వంలో గోరెటి వెంకన్నకు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, మా సాయికి చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈ రసమయ్య బాలకృష్ణ అంటే ఆయనకు 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక 2 సార్లు సాంస్కృతిక సారథి చైర్మన్ ఇవ్వడం జరిగింది. తర్వాత నందిని సిద్ధారెడ్డి గారికి భాషా సాంస్కృతిక శాఖ చైర్మన్ సమేదో ఇచ్చిరు ఆయనకు కూడా. ఇట్లా అందరినీ గౌరవించారు. గద్దరన్న విషయంలో తప్పు జరిగింది అంతే. గద్దరన్న కాలం చేసిన తర్వాత అది జరిగింది, అవమానం జరిగింది, అయిపోయింది. కాలం చేసిన తర్వాత వాళ్ళ కూతురికైనా లేకుంటే వాళ్ళకి సంబంధించి అయినా సరే ఏదైనా చేయొచ్చు కదా, అదే ప్రభుత్వం అప్పుడు ఉంది. గద్దరన్న చనిపోయినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ లేదు పార్టీ అప్పటికి పోతుంది, ప్రభుత్వం పోయే పరిస్థితి. వాళ్ళే డైలమాలో ఉన్నారు. ఆయన అంత్యక్రియలన్నిటి దగ్గరుండి అద్భుతంగా చేయించారు కదా. దగ్గరుండి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ని అంతా పంపించి దగ్గర ఉండి మంచిగా చేయించారు. కానీ అప్పటికి ఎలక్షన్ మూడ్కి వెళ్ళిపోయారు. మన చేతిలో అధికారం ఉంటుందా పోతుందా తెలియదు. ఎక్కడిది అక్కడ ప్రయోగాలు అంతరా అన్ని అనాలిసిస్లు చేసుకున్నాడు, వెతుక్కున్నాడు, ఏం జరుగుతుంది ఏంది, దాని మీద ఉండిపోయారు వాళ్ళు. గద్దరన్న కుటుంబానికి గద్దరన్న మృతి పట్ల పార్టీ కానీ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ చాలా బాగా చేసారు నా విషయంలో. దాంట్లో ఎదురు ప్రజా సంఘాల వాళ్ళు ఇంకంతకంటే ఎక్కువ చేసారు ఎంబడి ఉండి. అన్న గద్దరన్న కాలం చూసిన తర్వాత యూనివర్సిటీలో ఆడిటోరియంలో అందశ్రీనకు మన అందశ్రీ గారికి గోరెటి వెంకన్న గారికి మధ్య అంతర్యుద్ధం జరుగుతుంది బహిర్గతంగా జరుగుతుంది. మీరు ఆ స్టేజ్ మీద ఉన్నారు, మీ పక్కన విడిపించడం కూడా జరిగింది, నేను అక్కడనే ఉన్నా. ఎందుకు జరిగింది అసలు? ఆ సందర్భం ఎందుకు వచ్చింది? ఈయన విధానం వేరు, ఆయన విధానం వేరు, కానీ అక్కడనే ఆ సందర్భంలో వీళ్ళిద్దరు మాటల యుద్ధం ఎందుకు జరిగింది? అసలు మాటల యుద్ధం ఏం లేదండి. ఆయన అందశ్రీ గారు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పిండు. ఆయన కవిత్వం గురించి చెప్పిండు, కవుల గురించి చెప్పిండు, రాజ్యం గురించి మాట్లాడిండు. గోరేటి వెంకన్న గారు కవిత్వంతో పాటు రాజకీయంలో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని అప్పుడు అటాక్ చేసిండు, తీసుకోలేకపోయిండు. ఆయన తీసుకోలేకపోతే నేను అప్పుడే చెప్పిన, ఈ చర్చకు ఇప్పుడు ఇది అనువైన సమయం కాదు, వేదిక కాదు. మీరు మాట్లాడకపోతే బాగుంటుంది, మీరు ప్రశాంతంగా కూర్చోండి, ఏదనంటే మనం మాట్లాడుకున్న తర్వాత సెటిల్ చేసుకున్నాను. ఇక అది ఆగలేదు, వాళ్ళిద్దరిని చూసినాం.
మాట్లాడుకున్నారు అంతే. దాని మీద మనం ఒక రకమైన జడ్జిమెంట్ పాస్ ఆన్ చేయడం అనేది కరెక్ట్ కాదు, చేయలేను. కాకపోతే అక్కడ చర్చ జరగాల్సింది కాకుండా, అంటే అక్కడ ఏం జరిగింది అంటే కాసిం సారు పేషెన్సీని మొక్కాలి మనం, ఆయనను మొక్కాలి. ఎందుకంటే ఆయన సమన్వయపరచడంలో ఎంత పెద్ద వేదికనైనా ఏం జరగని దాన్ని సమన్వయపరచడంలో కాసిం సార్ చాలా 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 సిద్ధహస్తులు. ఆయన ఆ వేదికను కూడా చాలా తెలివిగా అందరిని పిలిచి, అసలు ఒకరి తెలియకుండా ఒకరిని అందరినీ వీళ్ళు వస్తారు వాళ్ళ అందరిని పిలిపించి మెర్జ్ చేసి కూర్చునేటిండు. కవుల లోపల ఎలాంటి చైతన్యం ఉన్నది, కవుల లోపల ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎలాంటి తగాదాలు ఉన్నాయి, ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయి, సమాజం పట్ల వీళ్ళు ఎలాంటి నిబద్ధత కలిగి ఉన్నారు, వీళ్ళ కవిత్వం పట్ల, వృత్తి పట్ల, వీళ్ళ పట్ల వీళ్ళు ఎట్లున్నారు అనేది అక్కడ సారు ఘోరంగా ఆవిష్కృతం చేసి ఇచ్చిపెట్టిండు. దాని మీద ఎన్నిసార్లు చర్చలు జరిగినాయో కింద ఆఫ్టర్ మీటింగ్. నేను ఎవరి గురించి తక్కువ ఎక్కువ చేసి చెప్పలేను దాంట్లో, ఎందుకంటే నాకు అందశ్రీ గారు నాకు గోరేటి వెంకన్న గారు నాకు ఇద్దరు కూడా చాలా ఇష్టం. కాబట్టి నేను అది వాళ్ళిద్దరు చేసుకునే యుద్ధంలో నేను సమిధనవడం నాకు ఇష్టం లేదబ్బా. నేను ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఏంది శ్రద్ధగా వింటే ఆయన చెప్పింది గ్రహించి, ఓకే ఈ విషయంలో ఇది మనం ఇట్లా ఉండాలి, ఇట్లా నేర్చుకోవాలి, ఇట్లా రాయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా సేకరణ చేయాలి పదకోశాన్ని అనేది వాళ్ళిద్దరి దగ్గర పోయినప్పుడు వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళు చెప్పిన కథల్ని బట్టి, వాళ్ళ అనుభవాలను బట్టి, వాళ్ళ సాహిత్యంలో ఉన్న గొప్ప విషయాలను నాకు అర్థం కాని వాటిని అడిగి నేను వాళ్ళ దగ్గర నేర్చుకుని వస్తూ ఉంటాను. కాబట్టి నేను వాళ్ళ బౌండరీలోకి కూడా పోలేను ఈ విషయంలో. అది ఎందుకో అక్కడ మట్టుకు దాని తర్వాత జరిగిన పర్యవసానం అయితే చాలామంది నాతోని చర్చించిన పెద్దల విషయాలు మాత్రమే చెప్పినప్పుడు నేను నా అభిప్రాయాలు కావు, అవి కానేరు. ఇప్పుడు అందరికంటే ఇప్పుడు గద్దరన్నతో ఈక్వల్గా అందశ్రీ గారు ఉన్నారు. ఆయన నాకు కూడా బాగా తెలుసు. అయితే అందశ్రీ గారు ఎలాంటి పదవి కానీ, మినిస్ట్రీ కానీ, నామినేటెడ్ పోస్ట్ కానీ ఇలాంటిది తీసుకోకపోవడానికి కారణం ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను నేను. మీరు చెప్పిన విషయం, మీరు అందశ్రీ గారిని ఎట్లా చూస్తారో నాకు తెలియదు, గోరేటి వెంకన్నని ఎట్లా చూస్తారో నాకు తెలియదు. నేను ఇద్దరి లోపల కవులనే చూస్తా. కాకపోతే ఇక్కడ గోరేటి వెంకన్న ఎమ్మెల్సీ రావడం వల్ల రాజకీయ నాయకుడు కూడా అయిపోయాడు. ఇక దాన్ని గోరేటి వెంకన్న గారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నా అంతరాత్మ కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కళ్ళ ముందు కనబడుతున్న నిజం. అందశ్రీ గారు కవిగానే కొనసాగిండు. నిజానికి గోరేటి వెంకన్న గారి కంటే అందశ్రీ గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. వాస్తవం, అత్యంత సన్నిహితులు. వాళ్ళు తెలంగాణ కోసం కూర్చుండి చర్చలు జరిపినంత ఇప్పుడున్న కవులలో కేవలం జరపలే. సుద్దాల అశోక్ తేజ గారు బయట సమాజానికి తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సిద్దిపేట నుంచి ట్రావెల్ అవుతారు ఆయనతో. అశోక్ తేజ గారు ఎన్ని పాటలు రాసిండు ఆయన అందశ్రీ గారు, గూడ అంజయ్య గారు, వీళ్ళు తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి ప్రథమ కవులు. వీళ్ళ తర్వాతనే మేమందరం కవులు పట్టినందని. ఇది చాలామందికి తెలియదు. ఆయన కవిగా ఉండడానికి కారణం ఆయన పైసలు తీసుకొని పాటలు రాయడు. మీరు చూడండి, అందశ్రీ గారికి 10 లక్షలు ఇచ్చి నేను పాట రాపించిన అన్నట్టుడు ఉండడు. ఆయనకు డబ్బులు ఇచ్చి సాహిత్యం రాయించిన వాడైతే ఇప్పుడు ఎవరో లేడు, రాయించలేరు కూడా. అది ఆయన విధానం. ఈ గోరేటి వెంకన్న గారు ఎవరు అడిగినా ఇస్తాడు. ఈయన డబ్బులు డిమాండ్ చేసినట్టు కూడా మీరు ఈయనను చూపెట్టలేరు, ఇచ్చింది తీసుకుంటాడు. అంతేగాని నువ్వు నాకు ఇది చెయ్యి, ఇది చేస్తే నేను రాస్తా అనేది ఉండదు. గోరేటి వెంకన్న కూడా ఆయన కూడా వేసేసిడే. ప్రశ్నించే తత్వం ఉండాలని చెప్పేసి అంటారు కవికి. కానీ ఇప్పుడు ఎవరైతే మన ఎప్పుడు సోమన్న కానీ మీరు కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ప్రశ్నించిన తత్వాన్ని పక్కన పెట్టేసి పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారని చెప్పేసి కొన్ని వాదనలు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు కవిత్వంతో పాటు రాజకీయం కూడా చేస్తున్నాం కొత్తగా. దాన్ని చూడాలి ఫస్ట్. అది చూస్తే మనకు పెయిన్ అనిపించేది. కవిత్వంతో పాటు రాజకీయం కూడా చేస్తున్నాం. నేను అదే చెప్తున్నా. గోరేటి వెంకన్న కానీ, సోమన్న కానీ, మన నందిని సిద్ధారెడ్డి గారు కానీ, దేశపతి గారు కానీ, ఇంకెవరైనా తెలంగాణలో ఉన్నారు, అందరం పాలిటిక్స్లో ఉన్నాం భయ్యా. పాలిటిక్స్లో ఉన్నాం. ఎట్లా పాలిటిక్స్లోకి వచ్చినాం? గద్దర్ అన్న ఒక విషయం చెప్పింది.
అన్నింటితో పాటు రాజకీయం అనేది మొట్టమొదటి బలం, దాంట్లో ఫస్ట్ అధికారం సంపాదించండి మీరు అని చెప్పిండు. పాపం గద్దరన్న ఈ సమాజానికి ఆయన రాజకీయ పార్టీలతోని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, రాజకీయానికి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ఒక క్లారిటీ ఇవ్వాలనుకున్నాడు ఈ ఎలక్షన్ల ముందు. దురదృష్టం ఆయన చనిపోవడం అనేది అత్యంత బాధాకరం. ఆయన సమాజానికి చెప్పుదాం అనుకున్నాడు. ఆయన చెప్పుదాం అనుకున్న విషయాన్ని నాకు చెప్పిండు. నాతో పాటు శరత్ చెమార్ అని ఒక తమ్ముడు ఉంటాడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. ఆయనకు చెప్పిండు. ఆయన నేత కొన్ని గంటలు కూర్చున్నాం అన్నతోని, కొన్ని గంటలు. అన్న చనిపోయే ముందు ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసినాం. అంతటిపులో నాగరాజు గారు అని ఉంటారు, ఆయనకు చెప్పిండు ఈ విషయాన్ని. ఆ విషయాన్ని నాకు కూడా చెప్పిండు, వాళ్ళ పిల్లలకు కూడా చెప్పిండు. అన్న రాజకీయం అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్పిండు ఆయన. మనం రాజకీయంగా వెనుకబడిపోవడం వల్లనే జీవితం తరతరాలుగా మనం జీవితం కోసమే యుద్ధం చేస్తున్నాం. ఇప్పటికి మనం గుడ్డ నీడ కోసం కొట్లాడుతున్నాం రా. ఎందుకు కొట్లాడుతున్నాం? ఈ కనీస అవసరాల గురించి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనం రాజకీయంగా చైతన్యవంతులు అవ్వకపోవడం చేత మన చేతిలో ఏం లేదు అని చెప్పిండు ఆయన. ఉన్నదంతా అక్కడనే ఉన్నది అని చెప్పిండు. అంబేద్కర్ చెప్పిన మాటనైనా 30 ఏళ్ల తర్వాత ఆలోచించిండు విప్లవోద్యమంలో పోయొచ్చినాక. అంబేద్కర్ ఈ మాట ఎందుకు చెప్పిండు అని అంబేద్కర్ గారు చెప్పిన మాటని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలను అడుగుపెట్టాడు. చెగువేరా అంత పెద్ద ఫైట్ చేసినోడు అక్కడ పాలిటిక్స్లో మంత్రిగా లేడా? మన దగ్గర కాళోజీ గారు ఎమ్మెల్సీగా చేయలేదా? ఎందుకు చేయొద్దు మరి రాజకీయాలు? రాజకీయం చేయాలి, ఎట్ ద సేమ్ టైం సమాజం కోసం పాట రాయాలి. ఇప్పుడు పెట్టుకున్న కాన్సెప్ట్ ఇదే. అందరూ రాజకీయం చేస్తూ మీ వెనకాల వచ్చే కవులకు కానీ సింగర్స్ కానీ ఎంతవరకు మేలు అయ్యే అవకాశం ఉందంటారు? అప్డేట్ అయ్యి పని చేయాలి, తప్పదు. ఎందుకంటే ఒకప్పుడు గద్దరన్న ఊరూరు తిరిగి పాట పాడిండు. ఇప్పుడు ఊరూరు తిరిగి పాట పాడితే ఎవరన్నా కూర్చుంటారా? ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి వదిలిపెట్టాలి. మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే ఉట్టిగా నేను పాడి పెడుతున్న పాటలు ఎవరు చూడు కదా, దానికి ఎవరు సమకూరుస్తారు? దానికి ఉండే పర్ఫార్మెన్స్ దానికి ఉంటుంది, దేనికి ఉండేది దానికి. అప్పటి తరంలో జనంలో పోవాలి, సేకరించుకోవాలి, వాళ్ళ దగ్గర బాణీలు పాటలు అవి తెచ్చుకొని వాటి నుంచి ప్రజల సమస్యలు ఏదో రాసి పంపించేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మారిపోతున్న ట్రెండ్కు అనుకూలంగా వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు రాజకీయాలు ఇట్లా లేవు, ఇప్పుడు ఇట్లున్నది. అప్పుడు ప్రతిపక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే ప్రతిపక్షంలో స్వచ్ఛమైన వైఖరి ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షం లేదు. నేను ఇదేం ఉట్టిగా చెప్పట్లేదు అన్న. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం కూడా చేస్తారు, చెయ్యాలి, చెయ్యక తప్పదు. అన్న ఇది ఇలా వస్తే మీరు మొట్టమొదటిగా మీకు పేరు తీసుకొచ్చిన పాట ఏదండి? నా ఫస్ట్ పాటే నాకు ట్రెమెండస్ నేమ్ తెచ్చింది. నేను ఫస్ట్ రాసిన పాటే నాకు విపరీతమైన పేరు తెచ్చింది. ఇంత సోషల్ మీడియా, ఇంత అవేర్నెస్ పీపుల్కి లేనప్పుడే ఆడియో క్యాసెట్లు కొనుక్కునే టైంలోనే విపరీతమైన హిట్ కొట్టిన ఫస్ట్ పాటతోనే. సెకండ్ పాట ఇంకా అంతకంటే దానికంటే పై స్థాయిలో పోయింది. దాని తర్వాత రిలీజ్ అయిన పాటలన్నీ ఇంకా నా స్థాయిని ఎక్కడికో పెంచేసినాయి. నాకు ఫెయిల్యూర్ లేదు భయ్య, నా పాటలో ఫెయిల్యూర్ లేదు మీకు. అంత మంగ్లీ గారికి ఇచ్చింది కూడా ఎంత 3 పాటలు ఇచ్చారా మంగ్లీకి? 4 పాటల పిల్లలు, 4 హిట్. 4 హిట్ మంగ్లీకి. సినిమాలకు వచ్చి ఇచ్చిన పాటలు కూడా మంచి హిట్ అన్నీ. నేను ఏం చెప్తున్నా భయ్య, నా రైటింగ్కి ఎక్కడ కూడా రైటింగ్ ఏడ తగ్గదు. రైటింగ్ దాని పర్ఫార్మెన్స్ ఎప్పుడు 100% చేస్తుంది. కానీ మీరు రాసిన పాటకి ఇప్పుడు సాయి చందన్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ పాడితే వాళ్ళకి పేరు వచ్చింది తప్ప మీరు వెనకాల ఇంత కష్టపడ్డారనే విషయం చాలా మందికి తక్కువ తెలుసు. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పూరి జగన్నాథ్ గారు మనలాంటి జిజ్ఞాస కలిగిన జీవులకు తెలుస్తాడు. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటే మహేష్ బాబు డైలాగ్ అంటారు. కరెక్టేనా? కానీ మహేష్ బాబు గారిది కాదు అది. దాని గురించి తెర వెనుకకు పోయి దీని ఒరిజిన్, దీని మూలం ఎక్కడ అని తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. కరెక్టేనా? అట్లా రచయితలకు పేరు అనేది పాండిత్యం పెరుగుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది. పాటగాళ్ళకి ఏంది అంటే వాళ్ళు తెర ముందు కనబడతారు, వినబడుతుంది వాళ్ళ కంఠం కాబట్టి రిజిస్టర్ అవుతారు వాళ్ళు. నటులకున్న గుర్తింపు దర్శకులకు ఉండదు. కెమెరామెన్ అయితే ఎవరో మొత్తానికే తెలియదు. రైట్? అట్లనే కొన్ని క్రాఫ్ట్స్ తెర వెనుకనే వాటి శక్తి ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఇంకా మా అదృష్టం ఏంది అంటే అప్పట్లో మా టీవీ వచ్చి గోరెటి వెంకన్న వాళ్ళ తరానికి, చంద్రబోస్ గారి తరానికి, ఇప్పట్లో మాకు ఈ తెలంగాణ వేదిక వచ్చి యూట్యూబ్ అనేది వచ్చి జర మా ముఖాలకి ఇంక కొంచెం విలువ తగ్గింది, మన దొరికింది బ్రదర్. గుర్తింపు అనేది దక్కింది మాకు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గుర్తింపు దక్కింది మాకు. కంపేర్ టు గద్దరన్న, కంపేర్ టు గోరెటి వెంకన్న, కంపేర్ టు గూడ అంజన్న వాళ్ళతో కనుక చేసుకుంటే అసలు వాళ్ళు ఎక్కడ వరుస వాళ్ళని చూపెడితే కౌలని కూడా అన్నారు. గద్దరన్న తప్ప గద్దరన్న కూడా ఆయన మీద కాల్పులు జరగడం వల్ల గద్దరన్న అంటే బాగా తెలిసిపోయిండు. కానీ మా తరం అట్లా కాదు. మా తరం కొంచెం అదృష్టమే. కాకపోతే మళ్ళీ మా దాంట్లో కంపేర్ చేసుకుంటే సింగర్స్ చాలా మంచి పై స్థాయిలో ఉంటారు. ఎందుకుంటారంటే వాళ్ళు టీవీ షోస్ పోతారు, వాళ్ళు స్టేజ్ షోస్ పోతారు,
వాళ్ళకు టీవీలు అనేటివి వాళ్ళకి మంచి అవకాశం కలిగిస్తుంది, వాళ్ళకి పర్ఫార్మెన్స్ వల్ల ఇంకా ఎక్కువ పేరు వస్తూ ఉంటుంది, ఎక్కువ గుర్తింపు వస్తుంది. అది కామన్. తెలియదు రైటర్ అనేవాడు చాలా వరకు తెలియదు. అంతెందుకు మీరు ఇప్పుడు మా సాయి పేరు చెప్పారు కదా, వాడు రాసుకున్న పాటలు వాడు రాసిన చాలామంది తెలియదు. నేను రాసిన రాజమహల్లో పాట నేను రాసిన చాలామంది తెలియదు మొన్నటిదాకా చాలా మంది తెలియదు. అది ఉంటుంది అన్న లైఫ్లో. ఇంకా అప్కమింగ్ వచ్చే సింగర్స్కి ఏం చెప్పాలనుకుంటారు? హైలీ ఇంపాసిబుల్ నేను ఎవరికైనా సలహా ఇవ్వడం అనేది. తర్వాత పాసిబుల్ విషయం ఏంటి అంటే ఎవరేం చెప్పినా నేర్చుకుంటాను నేను. ఎవరి దగ్గరనైనా ఇప్పుడు నేను చెప్పిన మీకు గోరేటి వెంకన్న గారు, అందశ్రీ గారు ఎప్పుడైనా కలిస్తే వాళ్ళ దగ్గర ఏదైనా మాట్లాడితే వింటా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎవరిని ఎట్లా చూస్తారు, ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఏ విషయంలో ఎట్లా స్పందిస్తారు అనేది అందరినీ చూస్తా. కాబట్టి గోరేటి వెంకన్నకు నాకు ఉన్న రిలేషన్ అనేది చాలామందికి తెలుసు. అందశ్రీ గారికి నాకు ఉండే రిలేషన్ ఆధ్యాత్మిక పరమైనది కూడా ఎక్కువ ఉంటుంది. ఇది చాలామంది తెలియదు. నాకు అక్కడ నేర్చుకుంటా. నేను అక్కడ ఎట్లా ఏ విధంగా అయితే నేర్చుకుంటానో ఇంకెవరైనా గొప్ప వాళ్ళు ఉంటే వాళ్ళు నాకంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇప్పుడు వస్తున్న వాళ్ళే చాలా విద్వత్తున్న వాళ్ళు, నాకన్నా అందరూ శక్తివంతులు. నేనే వాళ్ళ నుంచి లర్నర్ని. నా నుంచి వాళ్ళకి ఏం చెప్పేది లేదు బ్రదర్. అన్న ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు లాస్ట్లో బీఆర్ఎస్ అయింది అనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు ఎప్పుడైతే రాజకీయంలోకి వెళ్దామని ఎంటర్ అయ్యారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్కు ప్రతిపక్షం మిగిలింది. నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందంటారా, లేకుంటే మీరేదైనా మారే అవకాశం ఉందంటారా? నేను మీకు మంచి విషయం చెప్తా భయ్య. ఇప్పుడు నాకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కదా, నాకు బీఆర్ఎస్ పార్టీలో అందరితో ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో కిషన్ రెడ్డి గారితో కూడా అంతే మంచి రిలేషన్ ఉంటుంది. రేవంత్ అన్నతో కూడా అంతే మంచి రిలేషన్ ఉంటుంది. నేను ఒకరితో రిలేషన్ పెంచుకోవడం కోసం ఇంకొకరిని క్రిమినల్స్ చేసి మాట్లాడే స్వభావం అనే స్వభావం అది కాదు. ఏదైనా వేదిక ఏదో చెప్పినామంటే పార్టీ పోతుంది, ప్రభుత్వం పోతుంది, కొంచెం మీరు వీళ్ళని అపోజ్ చేసి చెప్పాలి సురేందర్ మీరు చెప్తే పోతుంది అంటే పార్టీ కోసం ఏదైనా మాట చెప్పిన తప్పితే మనం గిరిగీసి మా సాయి గారు మాట్లాడినట్టు వేసి చేసే అది కాదు. కాన్సెప్ట్ మీరు మాట్లాడడం జరిగింది. ఒక సందర్భంలో మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని తిట్టడం జరిగింది. ఎక్కడ చెప్తా నేను అది. ఉస్మానియా విద్యార్థి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు కూడా విభేదిస్తే ఈ విషయంలో. విద్యార్థులు అడ్డ మీద కూలీలు బీర్లు బిర్యానీలు చేస్తారు అంటే అది చాలా చరిత్ర కలిగిన ప్లేస్ భయ్య. ఎవరో నలుగురు, ఎవరో ఒకడు, ఎవరో కొంచెం బుద్ధి లేని వాళ్ళు, ఎవరో అసలు ఓయూలో వచ్చి స్టేజ్ పిట్టలు చేసిన దానికి అక్కడ ఉన్న విద్యార్థి శక్తిని మనం అవమానించడం నేను ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. నేను చెప్పింది దీని మీదనే రేవంత్ అన్నకి ఏదన్నా చెప్తే గట్టిగా మాట అంటే దీని మీదనే అన్నాం మనం. నేను చెప్పినా కదా ఇందాక, ఎట్టి పరిస్థితుల్లో నువ్వెంత బలవంతునివైనా నా దగ్గర ఉన్న కవి ముందు కాదు. నువ్వు అయితే 15 years 20 years 10 years 5 years కానీ నేను సృష్టి బ్రదర్. కవి అనేవాడు సృష్టి. నేను చెప్పినా కదా, మేము రాజకీయం చేస్తూనే సమాజం కోసం పనిచేస్తాం, సామాజికంగా రచనలు చేస్తాం. మాకేం కళ్ళు పోలేదు, ఇంకా మాకేం బుద్ధి మందగించలేదు. అది ఉన్నది. రేవంత్ అన్న కాదు, ఏ అన్న ఉన్నా కూడా విమర్శించాల్సిన టైం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించడే ఉంటుంది. 10 ఏళ్ళు మరి కేసీఆర్ని ఎందుకు విమర్శించలేదని అడగాలి మీరు. టక్కన అడిగితే నేను ఆన్సర్ చెప్తా. ఈ 10 ఏళ్ల కాలంలో, ఒకవేళ ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ చేసింది రాబోయే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా ఎన్నికై ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర వహించడం ఉండకపోదు. పార్టీలో ఉండకపోదు. ఒకవేళ కవిగానే డిసైడ్ అయి ఉంటే ఉండకపోదు. నేను బయటకు వచ్చేవాళ్ళం. ఎందుకు బయటకు వచ్చేవాళ్ళు అంటే మాకు అప్పటికే మజా అనిపిస్తలేదన్న. కానీ ఒక కమిట్మెంట్తో పనిచేసినాం. కేసీఆర్ అనేటైనా చాలా పనులు చేసిన తెలంగాణ కోసం. తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైంది, అత్యంత విప్లవాత్మకమైంది. ఇక్కడ ఎవ్వడేం చేయలేడు. ఏం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకో రాగానే రైతు బంధు వేయలేదు, ఎందుకో రాగానే 15,000 ఇవ్వలేదు, ఎందుకో రాగానే 2 లక్షలు వచ్చి తీసుకుపోయి బ్యాంక్ అన్నారు, ఎందుకో ఇవ్వలేదు. కారణం ఏంది? వీళ్ళు ఎత్తుకపోయారా? ఎప్పుడు కూడా మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడే రెక్కలు దొడుక్కుంటుంది. వాళ్ళు ఏదో కొంత మ్యానిపులేషన్ జరగవచ్చు, ఏదో కొంచెం ప్రజల్ని మన వైపు నుంచి పోవద్దు అని చెప్పడంలో వాళ్ళు కొంచెం ఏమైనా విఫలం కావచ్చు, కానీ ఏదైనా మాటలు ఎక్స్ట్రాగా చెప్పి, కానీ నిజానికి అయితే మన సమాజానికి అయితే అన్యాయం చేయలేదు భయ్య, మోసం చేయలేదు. మన ఉస్మానియా విద్యార్థులే ఏదైనా అనేది కొంచెం ఒక శాఖ మీద ఒక దాని మీద చేసుకుంటూ పోవాలి. మనం తప్పులు చేయలేదని కాదు, విద్యార్థుల విషయంలో ఎప్పుడో చేయాలి, అమరవీరుల కుటుంబాలకు ఎన్నడో చేయాలి, ఏదో చేయాలి, ఉద్యమకారులందరినీ ఎప్పుడో కాపాడుకోవాలి.
కార్యకర్తలు అందరితో ఎప్పుడో కౌగిలించుకొని దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పుడు రియలైజ్ అవుతుంది పార్టీ, ఇప్పుడు తెలుసుకుంటుంది. ఏదైనా కూడా ఒక మూడ్లో జరిగిపోతున్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి. తప్పులు జరగలేదు, మొత్తమే హరిశ్చంద్ర మహారాజు లెక్క చేసిరు మనోళ్ళు అని నేను అన్న. తప్పులు ఉంటాయి, కానీ లెక్కగట్టగలిగితే తప్పులు మటుకు తక్కువనే ఉంటాయి అన్న. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఇక్కడ ఏమి ఉండదు, అంత లెక్కలు ద్వేషించుకునే అంత ఉండదు. మనం సిద్దిపేటకు హైదరాబాద్కు రావడానికి ఎంత టైం పట్టేది భయ్య? అప్పుడు 3 గంటలు 4 గంటలు పట్టేది, ఈ రోజు గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. మరి ఇప్పుడు ఈ గంటన్నర సమయం, ఇంకో గంటన్నర సమయం తగ్గించారు. అది అట్టిగానే మనం తగ్గించుకుంటే తగ్గిపోయిందంటారా? ఎట్లా తగ్గుతుంది? రోడ్డు ఇప్పుడు వీళ్ళు సంపాదించుకొని తింటేనే తగ్గిపోయిందంటారా? ఎట్లా ఉంటుంది? అన్ని బాగుంటాయి, అన్నీ ఉంటాయి. ఏ గవర్నమెంట్లోనైనా మనిద్దరం రేపు పొద్దున నువ్వు ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రిని అయినా సోదరా, మనం అయితే ఇంకా 1,00,000 తప్పులు చేస్తాం తెలియక. ఆయన రాజకీయ అనుభవం కేసీఆర్ గారిది, అది రాజకీయ అనుభవం ఆయనకు ఉన్నా. నేను ఏం చెప్తానంటే ఎంతటోళ్ళైనా కొన్ని తప్పులు చేస్తారు, జరుగుతాయి, అది సర్వసహజం, సర్వం సహజం. ఆర్టీసీ బస్ అనేది ఇప్పుడు మనం ఫ్రీగా పెట్టినాం, ఆటోల వల్ల పొట్టగొట్టినట్టు అయిపోయింది. కానీ ఆయన మనసులో ఏమున్నది? ఆయన ఒకటి మనసులో మంచి ఆలోచించి పెడతాడు, కానీ చెడుగా సమాజాన్ని నాశనం చేద్దాం, 10 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీదకి గుంజుదాం, ఈ కాన్సెప్ట్ కాదు కదా రేవంత్ అనేది. ఆయన ఒక మంచి చేద్దామనే ఉద్దేశంతో చేసిండు. డెఫినెట్గా చెడు అనేది కూడా జరుగుతుంది. కాకపోతే చెడు పాలు ఎక్కువనాయా మంచి పాలు ఎక్కువనాయా అనేది చెక్ చేయాలి. మనం మంచి ఉన్నది అంటే యాక్సెప్ట్ చేస్తాం, చెడు ఉందంటే క్వశ్చన్ చేస్తాం. టీఆర్ఎస్లో కూడా మంచి పర్సంటేజ్ అనేది ఉన్నది భయ్య. నేను చెడు లేదు, తప్పు జరగలేదని అనను, ఉన్నది. కానీ ఆ చెడుని మనం ఓకే ఈసారి కాకపోతే ఇంకోసారి రికవర్ చేసుకునే అంతా చేసిరాలి తప్పులు. నీకు హైదరాబాద్ మ్యాప్ అనేది, హైటెక్ సిటీ ఏరియా మ్యాప్ అనేది మనం 10 ఏళ్ళు వెనుక పోదాం భయ్య. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కూడా మనం మళ్ళీ పరిశీలించి చూసుకుందాం. మంచి జరగాలని కోరుకుందాం, ఛాలెంజ్ కాదు నేను చెప్పేది. ఇంతకంటే మంచి జరగాలని కోరుకుందాం, ఇంకా చూద్దాం. తెలంగాణ వచ్చినప్పుడు హైదరాబాద్లో రూమ్ రెంట్లు ఎంత ఉండే? ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడే దొరికినాయి. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ 30,000 రూపాయలు తెలుసా మీకు? ఇదే శ్రీనగర్ కాలనీలో సింగిల్ బెడ్రూమ్ అనేది 10,000కి ఇచ్చేది, 30,000. ఎట్లా? అట్లా అని టమాటో ధర ఏం తగ్గిందంటలేను నేను, పెట్రోల్ ధర ఏం తగ్గిందంటలేను. అవసరాల రీత్యా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్ని కలిపి చేస్తూనే ఉంటాయి. అది కామన్, పెంచుతూనే ఉంటాయి, గుంజుతూనే ఉంటాయి. ఇది పెద్ద ప్రాసెస్ బై. మన ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకుంటే తెగేది కాదు. ఓవరాల్గా మాట్లాడుకుంటే కేసీఆర్ అనేవాడు మోసం ఏది చేయలేదు, తప్పులు అయితే జరిగినాయి, జరగలేదనే ప్రసక్తి అంతకంటే లేదు. కానీ గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే కేసీఆర్ సార్ అనేవాడు ది బెస్ట్. ఇది నేను ఏంటైనా చెప్తా. రెండో విషయం, ఎవరినైనా విమర్శించాల్సి వచ్చింది అంటే బలమైన కారణం ఉంటేనే ఉంటుంది. ఉస్మానియా విద్యార్థులని రేవంత్ అన్న మాట అనడం నా మనసు ఇప్పటికి కూడా చాలా గాయానికి గురైంది. వాళ్ళు త్యాగం చేయకపోతే, విద్యార్థులు అనే వాళ్ళు కనుక ఉద్యమంలోకి వచ్చి ఉండకపోతే ఈరోజు రేవంత్ అన్న కూడా ముఖ్యమంత్రి కాదు. రేవంత్ అన్న అదే టీడీపీలో ప్రతిపక్ష పాత్ర వహిస్తూ అదే టీడీపీలో ఎమ్మెల్యే కొనసాగేటోడే తప్ప ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. విద్యార్థులు అనేవాళ్ళు తలకు ఉద్యమాన్ని ఎత్తుకోకపోతే, ఒంటి మీద నిప్పు పోసుకోకపోతే, ఉరికే రైలుకి ఎదురుగుద్దుకొని చచ్చిపోకపోతే, పార్లమెంట్ దాకా పోయి ఊరేసుకొని చచ్చిపోకపోతే, వాళ్ళ శవాలు ఊరేగింపనే జరగకపోతే, నాలుకలు తలకాయలు కోసుకోకపోతే ఈ రాష్ట్రం సిద్ధించేదే కాదు. ఎవడు తెచ్చిటోడే? ఎక్కడి నుంచి వచ్చేది చెప్పు? నేను బాగా చెప్తా. ఇప్పుడు కూడా నేను రేవంత్ అన్న ఈ విషయంలో డెఫినెట్గా అపోజ్ చేస్తావా, గ్యారంటీ చేస్తాం. మనం ఏదో మీరు ఇందా ఏమనుకున్నారంటే ఏమన్నా సురేందర్ అని ఏమైనా ఎస్కేప్ అవుతాడా? ఎందుకైతాం భయ్యా? నేను చెప్తున్నా, నేనేం చెప్తాను, నాకు అందరితో మంచి రిలేషన్ అది. నేను రేవంత్ అన్న కలిసినప్పుడు చెప్పిన ఒక గొప్ప విషయం కూడా చెప్తాను. చెప్పండి అన్న. ఒక విషయం మేము మాట్లాడుతూ పోతున్నప్పుడు, సురేందర్ ఒకసారి దారి ఇక్కడికే ఆగిపోయింది అనిపిస్తుంది తమ్ముడు, ఒకసారి దారి ఇక్కడికే ఆగిపోయింది అనిపిస్తుంది, కానీ ధైర్యం చేసి ఇంకొక 2 అడుగులు ముందుకేస్తే దానికి అదే ఓపెన్ అవుతుంది తమ్మి అన్నాడు. అబ్బా బిడ్డు, ఈ అన్న మామూలు ముండోడు కాదని ఆయన అనుకున్నాం. ఆ మాటలో చాలా చాలా ఆయన ఎక్స్పీరియన్స్ కనబడ్డది. ఆ మాటలో ఆయనకు భవిష్యత్తు మీద ఉన్న ముందు చూపు కనబడ్డది. ఈ విషయాన్ని నేను పని చేస్తున్న ప్రతిసారి నాకు నచ్చిన విషయాలు తెలుసుకున్నట్టే ఆయన చెప్పిన విషయాన్ని కూడా తెలుసుకుంటాం. అప్పుడు నాకు జటిలమైన స్థితి ఏర్పడ్డప్పుడు రేవంత్ అన్నకి ఇట్లా అన్నాడు, నిజంగా ఇది అవుతుంది. నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు ఆయన చెప్పిన మాటని అది కూడా ఒక ఆదర్శంగా పెట్టుకున్నా. అది ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే మాట మాట్లాడాలన్నా, ఎందుకంటే ఒక కవికి ఈ మాట తట్టిందంటే. నేను ఏం చెప్తున్నా, ఆయన చాలా 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 ఎక్సలెంట్ పర్సన్. నేను కలిసినప్పుడు నేను దాదాపు ఒక 4 గంటలు కూర్చొని ఉంటాం. ఆ 4 గంటల్లో ఆయనతో నేను మాట్లాడితే నాకు ఆయన పట్ల వచ్చిన అవగాహన ఏంటంటే, ఆయన కోసం ఒక అభిమాని ఒక కొటేషన్ రాసి పంపించిండు. నువ్వు దీన్ని గోడకి ఇంటికే పరిమితం చేసినావన్నా,
దీన్ని మొత్తం తెలంగాణ అంతా పంచుకోవాలి, నువ్వు అంత పెద్ద కొటేషన్ రాసిండు. ముఖ్యమంత్రి స్థాయికి ఇవ్వాల్సిన మాటని మీకు ప్రేమతో తెచ్చిచ్చిందన్న, అది మీ స్థాయిని సూచిస్తుంది అని చెప్పి నేను అది కూడా ఎట్లా అంటే అక్కడికి పోయినాక ఇంకా నాకు క్లోజ్ టు రూట్ దొరికింది. రేవంత్ అన్నకు మాకు మా కాసిపెట్టి లింగయ్య గారు అని బాబాయ్ అవుతాడు, మా బాబాయ్కి ఆయనకున్న రిలేషన్ అదా మాకు కలిసి వచ్చి ఏదో మా బామ్మర్దిని వాడు టీఆర్ఎస్లో అన్న. ఇప్పుడు తెలంగాణ రావడానికి ఒక కీలక పాత్ర పోషించింది ఓయూలో ఒక కవులు కూడా. అలాంటి సందర్భంలో ఈటెల రాజేందర్ అన్న కూడా చాలా సన్నిహితుడు, మీకు బాగా పరిచయస్తుడు. మీరందరు కూర్చొని ఒక దగ్గర సమావేశాలు చేసిన రోజులు మాకు అన్న ఆయన దాంట్లో ఏం లేదు. హరీష్ అన్న, రామన్న, ఆయన పార్టీ నుంచి ఆయన పోగానే ఆయన మీరు కూడా పర్సనల్గా వెళ్ళి కలవచ్చు, మాట్లాడచ్చు, అన్ని చేయొచ్చు. మీరు కూడా దూరం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రాజేంద్ర అన్నకు మధ్య యుద్ధం, ఎందుకు వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నారు, రాజేంద్ర అన్నకు తప్ప బయట ప్రపంచానికి ఇప్పటి వరకు నేను ఈ పని చేయడం వల్ల నాకు ముఖ్యమంత్రి గారికి చెడిపోయిందని చెప్పిండు అన్న? చెప్పలేదు. ఈ పని చేయడం వల్ల నేను ఈటల రాజేందర్ గారిని తీసేస్తున్నా అని వాళ్ళకి అసలు సమస్య ఎందుకు చెప్పారా ముఖ్యమంత్రి గారు? ఒక పౌల్ట్రీ ఫామ్ ల్యాండ్కు సంబంధించిందని అసైన్ భూమిలో ఏదో ఒక తొండలు గుడ్లు పెట్టిన భూమి గురించి ఏదో గొడవ అయింది, చేస్తాం, ఆక్యుపై చేసిండు, అది అని చేసినామని ఇమీడియట్ ఎఫెక్ట్ అని తీసేసినామని చెప్పారు. కానీ అసలు రీజన్ అది కాదు. ఇక ఈటల రాజేందర్ గారు వేరు పోయా, ఆయన వేరు. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ టీఆర్ఎస్ గురించి ఏం చేసిండు, పార్టీ గురించి ఏం చేసిండు, ఎంత కట్టుబడి పనిచేసిండు, తెలంగాణ కోసం ఎంత నిబద్ధత చేసిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత పెద్ద ఛాలెంజ్ చేసిండు. ఇది తెలంగాణ సమాజం చూసింది, పార్టీ చూసింది, బీఆర్ఎస్ పార్టీ చూసింది, ప్రజలు చూసారు, మీలాంటి మేధావులు చూసారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో అది వాళ్ళిద్దరి విషయం. అంత పెద్ద ఫైర్లకు మన ఇద్దరం పడిపోయి కాలిపోవద్దు, టీప్లో బూడిదైపోతాం మన ఇద్దరికి ఏం తెలియదు. దాంట్లో తెలిస్తే మాట్లాడుకోవాలి అంటున్నా, కరెక్టేనా? నాకు తెలియని విషయం, నాకు రాజేంద్ర అన్న ఇట్లా జరిగిందిరా తమ్ముడు అని ఆయన చెప్పలే, ఇట్లా జరిగింది తమ్మి అని నాకు సీఎం గారిని అడగలే, నాకు ఆయన చెప్పలేని అడిగే స్థాయి కాదని చెప్పిస్తాయి కాదు. మన ఇద్దరం ఉట్టి ఇప్పుడు దాని మీద డిస్కస్ చేయడం అట్టిగానే తంగేలు బట్టి ఊపుకుంటూ వేస్ట్, ఉట్టిగా చెట్ల సప్పుడంత ఉపయోగం ఉండదు. కవిగా మీ జీవన ప్రయాణం ఎప్పటి వరకు? ఊపిరి ఉన్నంత వరకు. మరి అంత కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు కవిగా పాట రాయడానికి ఏమైనా పైసలు ఖర్చు అయితే ఏదైనా బిల్లు ప్రవేశపెట్టాలన్నా, ఎవరైనా పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత బిజీ అయితే కవి ఆపేసే అవకాశం ఎక్కువ ఉందంటారా? వచ్చినప్పుడు చూద్దాం భయ్య, వచ్చినప్పుడు చూద్దాం. ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే సి నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, రాసిండా రాయలేదా? రాసిండు కదా, నేను కూడా అంతే. ఇప్పుడు మీరు రాజకీయంలో ఉంటే వెనకాల వాళ్ళకి లేకుంటే సింగర్స్ కానీ కవులకు కానీ ఏదన్నా మేలు జరిగే అవకాశం ఏదైనా ఉందా? ఇగో తెలంగాణలో సామెత ఉంటుంది తెలుసా అంజన్న, పిల్ల పుట్టక ముందు కుళ్ళ తయారు చేస్తాడు. నేను మనకి ఎందుకు పోయాది, అయినప్పుడు చూద్దాం. అయినప్పుడు పిలిచి వినండి, నేను చెప్తా. అయినప్పుడు పిలిచి నేను మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తా ఫస్ట్, ఓకే? రాజకీయంగా నేను కాదు, మా కళాకారుల లోపల ఎవ్వరు రాజకీయంగా ముందుకు పోవాలి, రాజకీయంగా నేను అధికారం సంపాదించాలని మా వాళ్ళు ఎవ్వరు అనుకున్నా మా కళాకారుల కోసం డెఫినెట్గా పనిచేస్తా, వాళ్ళ కోసం నా వంతు సహాయం చేస్తా, నా వంతు సూచనలు చేస్తా, సలహాలు ఇస్తా, వాళ్ళతో కలిసి పనిచేస్తా వాళ్ళ గెలుపు కోసం. నేను ఒక్కని కాదు, అందరం ఎదగాలి భయ్య, అందరం ఎదగాలి. రాజకీయం చేయడం అనేది పాపం కాదు, పాపం అయితే మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అక్కర్లేదు. మంచి మాట చెప్పారన్న. అన్న, ఇన్ని రోజుల తర్వాత ఇవాళ నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.